నమ శివాయ. నేను మీ వీరయ్య స్వామిని. ఈరోజు ఒక భక్తుడు అడిగాడు, స్వామి ఇంట్లో నుంచి మేము బయలుదేరేటప్పుడు ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి, దాని ద్వారా మాకు సర్వ విఘ్నాలు తొలిగిపోయి వెళ్ళే కార్యక్రమము దిగ్విజయంగా కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆ భక్తుని కోరిక మేరకు ఈరోజు మనం వివరించుకుంటున్నాం. సర్వ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క మంత్రం ఒకటి ఉంది. మీరు కనుక ఈ మంత్రాన్ని జపించి ఇంట్లో నుంచి వెళ్ళారంటే అది ఎంతటి కార్యక్రమం కానీ అద్భుతంగా మీరు దాన్ని సాధించుకురావచ్చు అనేది మంత్రశాస్త్రం చెప్పబడుతుంది. ఈరోజు ఆ శ్లోకాన్ని మీకు వివరిస్తున్నాను, మీరు శ్రద్ధగా వినవలసిందిగా మనవి. ఓం విఘ్నధ్వాంత నివారణైకతరణీర్ విఘ్నాటవీహవ్యవాట్ విఘ్నవ్యాలకులస్య మత్తగరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగగిరి ప్రభేదన పవీర్ విఘ్నోద్ధికుంభోద్భవో విఘ్నాగౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు మాం. అంటే సర్వ విఘ్నాలకు అధిపతి అయిన ఓ విఘ్నేశ్వర, నేను వెళ్ళే కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి మనసులో ఈ మంత్రము మీరు జపించి వెళ్ళినట్లయితే మీరు ఏ కార్యక్రమం జరుగుతున్నారో, ఏ వ్యాపారం జరుగుతున్నారో, ఏ పని పైన వెళ్తున్నారో ఆ పని దిగ్విజయంగా నెరవేరుతున్న శాస్త్రం చెప్పబడింది. అదేవిధంగా మరి పంతులు గారు ఇంత పెద్ద శ్లోకం చెప్పలేం కదా అని అనుకునే వాళ్ళు చిన్నటి ఒక లైన్ చెప్తాను. ఓం గం గణపతయే నమః, ఇది రాసుకోండి. ఓం గం గణపతయే నమః. ఈ చిన్న మంత్రాన్ని సరే వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో దేవుని దగ్గర కూర్చొని 11 సార్లు శ్రద్ధగా మీరు చేశారంటే ఏ కార్యక్రమైనా దిగ్విజయంగా సాధిస్తారు. ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలి. మీ పనులను నెరవేరని చెప్పి కోరుతున్నాను మీ వీరయ్య స్వామి. ఓం నమ శివాయ.